హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రామ వంటకాలు. ఈరోజు వీడియోలో ప్లెయిన్ కేక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. న్యూ ఇయర్ స్పెషల్గా కేక్తో సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇంట్లోనే మైక్రో ఓవెన్ పని లేకుండా, బ్లెండర్ పని లేకుండా స్టవ్ మీదే కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ని ఈరోజు వీడియోలో చూసేయండి. ఫస్ట్ టైం చేసుకున్నా సరే కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుందండి. పూర్తి ప్రాసెస్ని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని గిన్నె మొత్తం కూడా పూర్తిగా బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా మైదా ఫ్లోర్ కూడా వేసుకొని గిన్నెంతా కూడా స్ప్రెడ్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయండి. అలా రెడీ చేసుకున్న గిన్నెని ముందుగా పక్కన పెట్టుకోవాలి. అలాగే కుక్కర్ని కూడా స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని 4 ఎగ్స్ వరకు తీసుకోవాలి. ఇక్కడ నేను కేక్కి ఎగ్ వైట్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి. ఏదైనా ఒక స్పూన్ సహాయంతో ఇలా ఎగ్ ఎల్లోని తీసేసుకుని ఎగ్ వైట్ని మాత్రమే తీసుకోవాలి. మీకు కావాలంటే పూర్తి ఎగ్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. చూడండి, ఎగ్ వైట్ని మొత్తం ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1/4 కప్పు దాకా షుగర్ని తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ని ఇందులో పూర్తిగా వేసేసుకోవాలి. చూడండి, ఎగ్ వైట్ని మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే 1/4 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా వేసుకోండి. అలాగే కాచి చల్లార్చిన పాలని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, లిక్విడ్ అనేది ఈ విధంగా వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ని ఏ క్వాంటిటీ అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు మైదా ఫ్లోర్ని తీసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకుని పిండిని ఒకసారి కలుపుకోవాలి. గ్రైండ్ చేసుకున్న యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్లోకి కొద్దిగా పిండిని వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండి అనేది మనకి ఉండలు కట్టకుండా స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు పిండిని మధ్యలో వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనకి కలుపుకుంటే కేక్ అనేది మనకి చాలా ఫ్లఫీగా వస్తుంది. చూడండి, పిండి మొత్తం కూడా ఇలా కలుపుకున్నాక ఇలా రిబ్బన్ వచ్చేంత వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకోవాలి. కేక్ బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి గిన్నెని ట్యాప్ చేయండి. మనకి ఎయిర్ బబుల్స్ అనేవి మనకి బయటికి వెళ్ళిపోతాయి. ఇలా రెడీ చేసుకున్న గిన్నెని ముందుగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టి విజిల్ లేకుండా కనీసం 30 లేదా 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 35 నిమిషాలు పట్టిందండి. 35 నిమిషాల తర్వాత మనం గిన్నెని పక్కకు తీసుకొని 10 నిమిషాల పాటు పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత సైడ్ని మనం ఏదైనా ఒక స్పూన్తో లూజ్ చేసుకుంటూ మనం కేక్ని తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కేక్ అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసుకున్నా సరే చాలా బాగా వస్తుంది. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వంటకాలతో, సంక్రాంతి పిండి వంటలతో మళ్ళీ కలుద్దాం.